పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం మొదలైంది. హైదరాబాద్లో రెండో రోజు కురియన్ కమిటీ పర్యటించనుంది. నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో మరోసారి భేటీ కానుంది. నిన్న 15 మంది అభ్యర్థులతో మాట్లాడిన కమిటీ ఎంపీ ఎన్నికల్లో ఓడిన స్థానాలపై అభిప్రాయాలు సేకరించింది. నేడు కూడా కురియన్ కమిటీ సమావేశం కొనసాగనుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలుంటే కాంగ్రెస్ 8, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. పార్లమెంట్ ఫలితాల్లో ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలో కమిటీ వేస్తుంది. ఇక గాంధీ భవన్ చేరుకున్న కురియన్ కమిటీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా అభ్యర్థులతో భేటీ అయ్యింది. ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తుంది. ముందుగా సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఓటమికి గల కారణాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కమిటీతో భేటీ అయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లాతో కురియన్ నేతృత్వంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది. మల్కాజ్గిరి, చేవెళ్లలో ఓటమికి కారణాలపై అభ్యర్థులు సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్యతోనూ కమిటీ మాట్లాడింది. విజయానికి దోహదపడ్డ అంశాలపై ఆమెతో చర్చించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఈ రోజు ఎన్ని గంటలు కురియన్ కమిటీ మిగిలిన అభ్యర్థులతో సమావేశం కాబోతోంది? ఈ రోజు ఎవరెవరు కమిటీలో హాజరు కాబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు 10 గంటల తర్వాత గాంధీ భవన్ కేంద్రంగా కురియన్ కమిటీ రెండవ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా కురియన్ కమిటీ నిన్న జరిగినటువంటి సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఓడిపోయినటువంటి పార్లమెంట్ అభ్యర్థులతో నిన్న గాంధీ భవన్ కేంద్రంగా కమిటీ 1-to-1 సమావేశం నిర్వహించింది. తాజాగా ఈ రోజు 10 గంటల తర్వాత గాంధీ భవన్ లో 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు డిసిసి అధ్యక్షులందరితో కూడా ఈ రోజు కురియన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అనుకున్నటువంటి సీట్లు సాధించకపోవడం, గెలవాల్సినటువంటి పార్లమెంట్ స్థానాల్లో ఎందుకు ఓడిపోయామన్న దానిపైన ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల నుంచి వారి అభిప్రాయాలను కూడా సేకరించబోతుంది. దీంతో పాటు డిసిసి అధ్యక్షులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకోబోతుంది. ఎందుకంటే గెలవాల్సినటువంటి స్థానాల్లో కొంతమంది కాంగ్రెస్ నేతలు పనిచేయలేదనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేదు, ఆ నేతలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా కురియన్ కమిటీ కొంత మంది నేతలకు దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఈ నివేదికని పూర్తి స్థాయిలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నియోజకవర్గాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గిందన్న దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అభ్యర్థుల నుంచి కూడా ఒక పూర్తి స్థాయిలో నివేదికను సైతం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నిన్న ఈ రోజు జరిగేటటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలను ఒక నివేదిక రూపంలో అధిష్టానానికి అందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పార్టీ పదవులు కానీ, అదేవిధంగా ఎవరు పనిచేయలేదో వారికి పార్టీ పదవుల నుంచి తప్పించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరికేసేపట్లో అయితే గాంధీ భవన్ లో కురియన్ కమిటీ రెండవ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.